Hello guys, welcome to Ayan's channel. Thank you so much for your love and support for the previous videos. ఈరోజు మనం బ్యాచులర్ స్టైల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్లీ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరుక్కోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వాలి. దాని తర్వాత సిమ్లోకి తెచ్చిన తర్వాత మనం ముందుగా స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ వచ్చే టైం వరకు వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మాడకూడదు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫర్ ద బిర్యానీ. అలా చక్కగా ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ 1 minute 50 seconds వరకు చక్కగా వేయించుకోవాలి, అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. మాకు ఆల్మోస్ట్ ఒక 1 minute 45 seconds వరకు పట్టింది. దాని తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అండ్ జింజర్, గార్లిక్ అండ్ 2 lemons ప్లస్ ఆనియన్స్ తీసుకున్నాం, ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా. ఫస్ట్లీ ఒక పేస్ట్ చేసుకుందాం. మిక్సీలోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా అల్లం, వెల్లుల్లి అండ్ మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలాస్ లైక్ దాల్చిన చెక్క, ఇలైచీ, లవంగాలు, సాజీరా, ఇంకా బిర్యానీ పువ్వు కూడా వేసుకుందాం. ఈ మిక్సీ అండ్ బాదం, మోస్ట్లీ అందరూ క్యాషు వేసుకుంటారు, కానీ బాదం కూడా మంచి టేస్ట్ ఇస్తుంది, సో మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. మనం రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్గా వాటర్ వేసుకొని మనం ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకుంటే దానికి డబుల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ వాటర్లోకి వస్తే నెయ్యి, మింట్ లీవ్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అదే ఫ్లేవర్ దీంట్లోకి తగలాలి కాబట్టి. మనం ముందుగా పేస్ట్లో వేసుకున్న బిర్యానీ మసాలాలే ఇందులో కూడా వేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా కొద్దిగా ఇందులో వేస్తున్నాం. సో ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్లోకి కూడా ప్రాపర్గా వెళ్తుంది. సో ఇదే ఆ పేస్ట్. నెయ్యి కూడా చక్కగా వేసుకొని అండ్ లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కమ్స్ హియర్. ఇప్పుడు నేను ఒక లెమన్ ఆర్ 2 lemonsని బాగా జ్యూస్ చేస్తున్నాం ఇందులోకి, ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, బ్రేక్ అవ్వదు. సో ఇప్పుడు నేను తీసుకున్నది హాఫ్ కేజీ చికెన్ని ఎలా మ్యారినేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. హాఫ్ కేజీ చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ మీ కారం, మీరు తినగలిగే అంత కారం వేసుకోవచ్చు. అండ్ 1 teaspoon ఆఫ్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేయాలి. బిర్యానీ కాబట్టి మేము చెస్ట్ పీస్ అండ్ 2 leg pieces తీసుకున్నాం. అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి నేను చెప్పాను కదా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బిర్యానీ అని, సో ఇందులో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో చికెన్ని మ్యారినేట్ చేసి అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా పక్కకు ఉంచేలా చూసుకోండి. యాజ్ యూజువల్ కర్డ్ అనేది మెయిన్ కాబట్టి కర్డ్ కూడా వేసుకొని మిక్స్ చేసి మ్యారినేట్ చేసి ఒక 1/2 hour పక్కన పెట్టేసుకుందాం. ఇందులో కూడా లెమన్ వేసుకుంటే చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. రైస్లో లెమన్ మనం రైస్ బ్రేక్ అవ్వకుండా వేసుకున్నాం, ఇందులోకి టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి పెట్టుకున్నాం. సో చక్కగా మ్యారినేట్ చేసిన చికెన్ని కాసేపు మసాజ్ చేస్తే మసాలా అనేది త్వరగా చికెన్లోకి పోతుంది. అండ్ మనం ఇప్పుడు దీన్ని ఒక 20 minutes వరకు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, బాయిల్ అవుతున్న వాటర్లో మనం రైస్ వేసేసుకోవాలి. మేము హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ మాత్రమే తీసుకున్నాం, మీరు కేజీ రైస్ కూడా తీసుకోవచ్చు. సో మేము హాఫ్ కేజీ చికెన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అనమాట ఇప్పుడు మేము తీసుకున్న క్వాంటిటీ. బాయిల్ అవుతున్న టైంలోనే వేయాలి రైస్ అనేది. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అట్లీస్ట్ 70 to 80% కుక్ అవ్వనివ్వాలి. అండ్ చికెన్ అట్లీస్ట్ ఒక 20% కుక్ అవ్వాలి. దాని తర్వాత మనం దమ్కి ఇవ్వచ్చు. సో రైస్ అనేది చక్కగా పొల్లు వచ్చేలా కుక్ చేసుకోవాలి. రైస్ దగ్గర కొంచెం మనం నిలబడి చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది 70% కంటే ఎక్కువ కుక్ అవుతే బిర్యానీ అంతా మెత్తగా అయిపోతుంది. సో ఇక్కడ ఒక సైడ్లో చికెన్ కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అండ్ ఇలా నీట్గా జాలి ఉన్న గిన్నెతో కలుపుకుంటే రైస్ అనేది పగలదు.
సో మనం 70% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని డైరెక్ట్ చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆల్రెడీ 20% కుక్ అయిన చికెన్లోకి డైరెక్ట్ రైస్ వేసేసుకోవాలి. యూజువల్లీ బిర్యానీ లేయర్స్ బై లేయర్స్ వేస్తారు, బట్ ఇదైతే నేను చెప్పాను కదా బ్యాచిలర్ స్టైల్ బిర్యానీ కాబట్టి సో ఫాస్టెస్ట్ పాసిబుల్ అయిపోతుంది. డైరెక్ట్ చికెన్ పైనే వేసేసుకోవచ్చు. సో రైస్ అంతా చికెన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పైన గార్నిష్ చేసుకోవచ్చు. ప్రాపర్గా ఈవెన్గా చికెన్ పైన రైస్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆనియన్స్, మింట్ లేదా నిమ్మకాయ, ఇంకా మనం ఫుడ్ కలర్ అవ్వాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మేము ఫుడ్ కలర్ ప్రిఫర్ చేయట్లేదు. కొత్తిమీర, మింట్, ఇంకా మనకి ఏమైనా గార్నిష్కి ఏది కావాలైనా వేసుకోవచ్చు. సో గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దమ్కి ఇచ్చేయచ్చు డైరెక్ట్. మేము కొద్దిగా నెయ్యి వేసుకున్నాం. ఫుడ్ కలర్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్లో గీ వేయడం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా డీప్గా వెళ్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చికెన్ దమ్ ఇవ్వడానికి కింద రొట్టె పెంకు పెట్టేసుకొని దానిపైన బిర్యానీ అండ్ దాని మీద గాలి ఆవిరి వెళ్ళకుండా ఏదైనా హెవీగా పెట్టుకోండి. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.